నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. సాంకేతిక కారణాలు చూపించి బీజేపీ తొందరపడుతుందని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ అన్ని మార్గాలు వెతుకుతుందని భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ మీద విమర్శల వాన కురిపించేశారు. ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ భేటీలవుతున్నారు. ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. దీంతో రాగల రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాటి బిగ్ టాక్. బీజేపీ చేయించిన పనితో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ మీద కేంద్రం పగపట్టిందన్న సంకేతం స్పష్టంగా వెలువడింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా గ్రూపులన్నీ పక్కన పెట్టేసి ఒక తాటి మీదకు వచ్చేస్తున్నారు. బీజేపీని బలంగా ఎదుర్కోలేకపోతే ప్రమాదం తప్పదని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్కు దూరంగా నిలిచిన ప్రతిపక్షాలు సైతం హస్తం పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకొడుతున్న మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి నేతలు కూడా ఇప్పుడు రాహుల్కు అండగా నడుస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే దేశంలోని విపక్షాలన్నీ ఒక తాటి మీదకు వస్తున్నట్లయింది. అయినప్పటికీ ఈ చర్యను బీజేపీ సమర్థించుకోవడం మరో విశేషం. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు రావడం, తర్వాత పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత వేటుపడడం చకచక జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇది కాంగ్రెస్ అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్కు ఒక అస్త్రం ఇచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక దీంతో మనతో మాట్లాడేందుకు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీబీజేపీ సీనియర్ లీడర్, అలాగే దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, పరువు నష్టం కేసులో రాహుల్కు వ్యతిరేకంగా తీర్పు రావడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత పడడం ఎలా చూడాలి? ముఖ్యంగా కాంగ్రెస్ మీద బీజేపీ కక్ష సాధిస్తుందని కాంగ్రెస్ మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీ అంతకన్నా భిన్నంగా మాట్లాడుతుందని మనం అనుకోలేం, కానీ ఇది చట్ట ప్రకారం సరైనటువంటిదండి. శిక్ష పడిన ఏ వ్యక్తికైనా సరే 2 ఏళ్ళు అంతకన్నా మించి శిక్ష పడితే సభ్యత్వం రద్దు చేయటం అనేటువంటిది శిక్ష ఉన్నటువంటి విషయం, చట్టంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి చట్టపరంగా దీంట్లో ఏమీ తప్పు లేదు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకున్నారా? కొంతకాలం హైకోర్టుకు ఆయన ఎలాగో అప్పీల్కి వెళ్తామంటున్నారు కాబట్టి వెళ్ళి ఆగి ఆ తర్వాత చేస్తే బాగుండేదా? ఈ రాజకీయ అంశాన్ని మాత్రం మనం చర్చించదగ్గ విషయం అండి. సూరత్ హైకోర్టు ఆయనకు చిట్ట చివరి వరకు అవకాశం ఇచ్చిందండి. చిట్ట చివరిలో కూడా రాహుల్ గాంధీ కనుక క్షమాపణ చెప్పేసి, నేనేదో ఆవేశంలో రోజు అలా మాట్లాడాను కానీ నా ఉద్దేశం అది కాదు అనేటువంటి మాటతో కనుక తప్పైందని కనుక అంగీకరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ విషయం ఆయనకి కాంగ్రెస్ నేతలు సలహా ఇచ్చారు. ఆయన తరపున వాదిస్తున్నటువంటి లాయర్స్ కూడా ఆయనకి సలహా ఇచ్చారు. మనం ఒప్పుకోవటం మంచిదండి, లేకపోతే వచ్చే పరిణామాలు కూడా ఆయనకు వివరించారు వాళ్ళు. అంటే మీరు 2 ఏళ్ళు శిక్ష పడుతుంది మీకు, ఒకవేళ కనుక జడ్జి గారు మీరు తప్పు చేశారనుకుంటే ఆ 2 ఏళ్ల శిక్షతో మీ లోక్సభ సభ్యత్వం కూడా పోతుంది, జాగ్రత్త అనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. అయినా సరే నేను దానికి ఒప్పుకోను. మోడీ అనేటువంటి వ్యక్తికి నేను క్షమాపణ చెప్పడం ఏమిటి అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో ఆయన మొండికేసినందువల్ల ఈ పరిస్థితి వచ్చిందండి. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. చట్టం ప్రకారం పరువు నష్టం దావా కేసులో జరిగినటువంటి విషయం ప్రకారం రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల శిక్ష పడింది. 2 సంవత్సరాల శిక్ష పడింది అనేటువంటి విషయం న్యాయస్థానం నుంచి లోక్సభ స్పీకర్కి అందిన తర్వాత ఆయన దగ్గర ఉన్న మరో అవకాశం ఏమిటి, ఆప్షన్ ఏంటి? దాని మీద చర్య తీసుకోవాలి, లేదా చర్య తీసుకోకుండా పెండింగ్లో పెడితే బాగుండేది అనేటువంటిది కొన్ని పక్షాలు చేస్తున్నటువంటి విషయం. కానీ ఆయన చేతులు ఆల్రెడీ కట్టేసి ఉన్నాయండి. ఎందుకు కట్టేసి ఉన్నాయంటే
ఈ సంవత్సరం జనవరిలో ఒక సభ్యుడిని ఇదే అంశం మీద ఆయన ఆ, ఆయన అనర్హునిగా ప్రకటించడం జరిగిందండి. సో లక్షద్వీప్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎన్సిపి పార్టీకి చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఫైజల్ మహమ్మద్ ఫైజల్, ఆయనకి ఒక హత్యా నేరం కింద 10 ఏళ్ల శిక్ష పడింది అక్కడ కరవతి కోర్టులో, అంటే కింది కోర్టులో శిక్ష పడింది. అది జనవరి 10న శిక్ష పడింది. జనవరి 13న ఆయన్ని వెంటనే లోక్సభ స్పీకరు ఆయన్ని అనర్హుడిగా ప్రకటించేసి ఆ సీటు ఖాళీ అయిందని కూడా ప్రకటించాడు. సో అలాంటప్పుడు ఆ రోజు ఈ పార్టీలన్నీ ఏమయ్యాయి? ఆ రోజు ఆ పార్టీలన్నీ కూడా ఎందుకు ఏకం అవ్వలేదు? ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీని కనుక వ్యతిరేకించదలుచుకుంటే లేదా బీజేపీ మీద పోరాటం చేయదలుచుకుంటే ఆ రోజే ఈ విషయాన్ని మాట్లాడాల్సింది. అప్పుడేమనుకున్నారంటే అది ఎన్సిపి వ్యవహారం, మనకేమిటి అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తికి శిక్ష పడింది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ అదే మరో ఎంపీకి జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడి ఉండేది కాదు. వాడి గొడవ వాడి పడనేమండి అన్నట్టుగా ఉండేవి. సో ఒక నాయకుడిని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అది సహజం కూడా రాజకీయ పార్టీలు చేసేటువంటి పని. సో కాబట్టి ఇది చట్టంగా నిజమైనటువంటి చర్య. అయితే రాజకీయంగా ఆచితూచి అడుగు వేస్తే ఎలా ఉండేది అనేటువంటి మరో ప్రశ్న. శ్రీనివాసరావు గారు వీలు లేకుండా ఉన్న పరిస్థితి నేను వివరించాను. రైట్, మనతో పాటు రైట్ మనం ఇంకా మాట్లాడదాం సార్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీరు ఎలా చూస్తారు? కొంత తొందరపడ్డారేమో, ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఉంది, హైకోర్టుకి వెళ్ళే ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆప్షన్ ఉంది, అయినప్పటికీ కూడా తొందరపడి ఈ రాజకీయ వేధింపులు అనేవ్వండి, లేకపోతే కాంగ్రెస్ రాహుల్పై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకుంది బీజేపీ అని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. ఎలా చూడాలి? తొందరపడ్డారా? లే విజయ్ గారు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీకి కానీ ఏమాత్రం కూడా ప్రమేయం లేనటువంటి స్థితిలో ఆ క్షణంలోనే అధికారులు ఆ యొక్క యాక్షన్ తీసుకోవాలి. అది మ్యాండటరీ. యాక్షన్ తీసుకోనంటే ఆ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, పార్లమెంట్ లో ఉన్నటువంటి సెక్రటరియట్ అధికారులు అందరూ కూడా దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ నెగ్లిజెన్సీ. సో వాళ్ళ పని వాళ్ళు చేసినారు. సుప్రీంకోర్టు ఒక కేసులో 2013లో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష పడ్డప్పుడు వెంటనే ఆ యొక్క పార్లమెంట్ లో బిల్లు ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేసింది మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో. ఇదే ఈ యొక్క రద్దు చేసినట్టయితే ప్రాబ్లం అవుతుంది, దీన్ని కొద్ది మార్చాలా, లాలు లాంటి వాళ్ళకి అందరు కూడా వెసులుబాటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఆర్డినెన్స్ కాపీని స్వయానా రాహుల్ గాంధీ గారు చేసినారు, నథింగ్ డూయింగ్ అని చెప్పేసి. సో అప్పుడు సేమ్ సిమిలర్ కేసు, ఇప్పుడు అదే కేసు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఫైజల్ లక్షద్వీప్ ఈ సంవత్సరమే, ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్, దాని తర్వాత జయలలిత గారు, అలాగే అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటువంటి యొక్క కేసులు ఫేస్ చేసి 2 years ఎబో శిక్షను అనుభవించినడు. చాలా మంది ఆ యొక్క పోస్ట్ నుంచి డిస్క్వాలిఫై కావడం జరిగింది. దీంట్లో రాజకీయం ఏమున్నది? నిన్నటిదాకా మీరు హౌస్ లో ఉన్నారు, గతంలో జరిగిన ఫైజల్ గురించి న్యాయం గురించి మాట్లాడినారు, వారికి న్యాయం చేయాలని చెప్పేసి లాలూ ప్రసాద్ రావు గురించి మాట్లాడినారు, మీరే వ్యతిరేకం చేసినారు కదా. కాబట్టి ఒక వ్యక్తి చేసిన తప్పిదాన్ని బాధ్యత గల రాజకీయ పార్టీలు ఏవి కూడా వంత పాడాల్సిన అవసరం లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది నాయకులు, అడ్వకేట్స్ అందరూ కూడా సలహా ఇచ్చిన వారు ఒప్పుకునేటువంటి స్థితిలో లేకుండ్రి. బికాస్ ఈస్ an immature politician. చాలా సారీ టు సే, 100 ఏళ్ల పైబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలనేటువంటి ఒక కోరిక ఉన్నోళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉండాలి, బాధ్యతాయుతంగా యొక్క దేశ రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రతిపక్షాల మీద విరుచుపడేటట్టయితే భాషను తన కంట్రోల్లో, చట్టం తన చేతుల్లో తీసుకోకుండా, ఎవరి చేతిలో ఇరకకుండా మాట్లాడాలి. సేమ్ భావం వస్తుంది, అదే అర్థం వస్తుంది. మాట్లాడే పద్ధతి ద్వారా మీరు ఇరుక్కొని యావత్ పార్టీలన్నీ కూడా ఇవాళ ఆ డిఫెన్స్ లో పడేటువంటి పరిస్థితి. ఆ పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద ఈర్ష్యతో తప్ప రాహుల్ గాంధీ మీద ప్రేమతో కాదు, ఆయన నాయకత్వాన్ని జైకొట్టడానికి కాదు. సుమా అవకాశం దొరికింది, చూద్దాం, ఇక బీజేపీని తొక్కి పాడేద్దాం, అందరం ఒక్కటేద్దాం, తమ భేదాలు లేకుండా ఒక్కటిగా ఉండి బీజేపీని ఫేస్ చేసే అవకాశం దొరికింది అనుకోవడం, ప్రజలు చాలా వివేకవంతులు.
ఈ దేశంలోని ప్రజలు అర్థం చేసుకొని ఇప్పుడు కూడా నిన్నదాకా జరిగిన ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన చూసి మోదీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరు మీ యొక్క పాలసీ విధానాలతో పోరాటం చేయండి. కానీ శ్రీనివాస్ గారు మీరంతా ఇప్పుడు రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకుని ఉంటే కనుక, శ్రీనివాస్ గారు ఒక మాట, రూల్స్ ప్రకారమే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకుని ఉంటే కనుక ఎందుకు కాంగ్రెస్ మీ మీద ఆరోపణ చేస్తుంది? ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదని మీరు అంటున్నారు, కానీ బీజేపీయే చేస్తున్నది ఇదంతా అని కాంగ్రెస్ అందుకంటుంది. దాన్నే రాజకీయం అంటాం. అదే అసందర్భంగా అర్థం లేని వ్యవహారంలో రాజకీయం చేయడం అంటే బాధ్యత రాహిత్యంగా కాంగ్రెస్ వ్యవహరించడం. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వంత పాడేటువంటి పని మిగతా పక్షాలు చేస్తా ఉన్నాయి. ఏం చేసినండి మోదీ గారు ఆ యొక్క జ్యుడిషియరీలో ఇన్వాల్వ్ అవుతారా? అంటే ఇటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా జరిగినాయి. గతంలో ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఖుష్బు కూడా గతంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. లలిత్ మోడీ అలాగే నీరవ్ మోడీ ఈజ్ ఈక్వల్ టు నరేంద్ర మోడీ అంటూ కూడా అవినీతి ఆరోపణలు అని చెప్పి చేయడం జరిగింది. మరి ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీజేపీలోకి వచ్చారు కనుక ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా? అక్కడ పూర్ణేష్ మోడీ అనే ఒక ఎమ్మెల్యే గుజరాత్ అతను వేసినాడు, అట్లాగే సుశీల్ మోడీ గారు వేసినాడు. ఇండియాస్ ఎవరైనా హర్ట్ అయినట్టు ఫీల్ అయితే ప్రెస్టేజ్ డిఫమేషన్ అని అయినట్టుగా డిఫేమ్ అయినట్టు ఫీల్ అయిన వాళ్ళు వేస్తా ఉంటారు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, మాఫీ చేస్తారు, పోలే పిక్చర్ లాగా వాళ్ళతో ఏం పెట్టుకుంటాం నేను కోర్టుకు పోకుండా ఉంటారు కొందరు. సో ఆ సందర్భంలో అటువంటి బాధపడ్డ వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. క్రిమినల్ ప్రాసెస్ జరిగింది, ప్రొసీడింగ్ ప్రాసిక్యూషన్ అయింది, శిక్ష పడింది. చాలా సంయమనంతో ఉండాల్సిన వ్యక్తి ఒక్క మాట సరే జరిగిపోయింది, నేను ఉచ్చరించాల్సింది కాదు, నా ఉద్దేశం అది కాదు అని ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అది కాలేదు. కానీ పూర్ణేష్ మోదీ, శ్రీనివాస్ గారు, పూర్ణేష్ మోదీ కేసు పెట్టారు, పరువు నష్టం దావా చేశారు, ఓకే. కానీ పూర్ణేష్ మోదీకి క్షమాపణ చెప్తే సరిపోతుంది, కానీ మీరంతా కూడా ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం బీజేపీ నేతలు ఎలా చూడాలి మరి దీన్ని? ప్రధాని మోడీ అని కాదు, ఆ చేసిన చర్య మీద వెనక్కు తీసుకోవాలని చెప్పడం. ప్రధాని మోడీ అని కాదు, మోడీ అనే వర్డ్ కులానికో వర్గానికో సంబంధించి అవమానం చేసేటువంటి మాటను వెనక్కి తీసుకోమని చెప్పడం. ఆయన ఒక పార్లమెంట్ మెంబర్ హౌస్ లో చెప్పి ఉంటే సరిపోయేది. బయట చెప్పినా మాట్లాడుకున్న పూర్ణేష్ మోదీతోనే బయట అవుట్ ఆఫ్ ది హౌస్ మాట్లాడినా అయిపోతుండే, ఆయన విత్డ్రా చేసుకుంటుండే, ఇంత రాద్ధాంతం కాకపోతుండే. మీరు చేస్తే తప్పండి. మీరు చట్టం మీ చేతుల్లో తీసుకొని ప్రజలకు అవకాశం, అధికారులకు అవకాశం, చట్టానికి అవకాశం ఇచ్చి కోర్టు ద్వారా జరిగినటువంటి ఒక సిస్టమేటిక్ ప్రొసీడింగ్స్ ఇవాళ వర్డిక్ట్ బయటకు వచ్చిన తర్వాత మీరు దాన్ని అపనమ్మకంగా మాట్లాడితే ఎట్లా? కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా అని అర్థం కాదు. మీరు కూడా ఈ దేశాన్ని పాలించినారు కదా, ఒక్కసారిగా ఒక దశాబ్దం కాదు, 2 దశాబ్దాలు కాదు, 5.5 దశాబ్దాలుగా ఈ దేశాన్ని నిరాటంకంగా పాలించినారు. మీ బాధ్యతాయుతమైనటువంటి పనితోని ప్రజలు మీ ఐడియాలజీని అనుసరించాలి, ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఆ రకంగా లేదు. రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్, ఆ మాటలు, ఆ పరిపక్వత లేని కారణంగా ఈవెన్ విత్ ఇన్ ది పార్టీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. దే మే నాట్ కమ్అట్, ఆయన యొక్క మాటల మీద బయటకు రాకపోవచ్చు, కానీ బాధపడతా ఉన్నారు. అందుకోసం చాలా మంది బయటికి వస్తా ఉన్నారు కదా. అందులో పెట్టుకోలేక, ఆయన నాయకత్వం మీద విశ్వాసం లేక వాళ్ళు పార్టీ వదిలేసి అనేక పార్టీలు చేస్తా ఉన్నారు. కొందరు బీజేపీలు చేరారు, కొందరు కాశ్మీర్ లో వేరే పార్టీ పెట్టుకున్నారు, కొందరు ఎన్సీపీ పార్టీ పెట్టుకున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేని కారణంగా ఒక కుటుంబానికి పాట పాడేటువంటి ఒక వంతు పెట్టుకున్న కారణంగా మిగతా నాయకులందరూ కూడాను వాళ్ళు కూడా వ్యక్తిగతంగా రాజకీయ లైఫ్ ని మొత్తం కోల్పోతా ఉన్నారు, భవిష్యత్తును కోల్పోతా ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, మనం ఇంకా రైట్ మనతో పాటు అయోధ్య రెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో జాయిన్ అయ్యారు. అయోధ్య రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం అనర్హత వేటు పడడానికి రూల్స్ ప్రకారమే జరిగింది, దానికి బీజేపీకి ఆపాదించొద్దు, బీజేపీకి సంబంధం ఏంటని అడుగుతున్నారు బీజేపీ నేతలు, మీరేమంటారు? అన్నా, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, మన వీక్షకులకు నమస్కారం అన్న. ఇది పూర్తిగా కూడా అప్రజాస్వామికం అని బీజేపీకి చెందిన చాలా మంది నాయకులు, నిన్న మొన్నటి దాకా బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన నాయకులు కూడా ఇంతటి అప్రజాస్వామికమైన చర్యలు చాలా మంది తప్పుపడుతున్నారు. మనం చూడన్నా 2019 ఏప్రిల్లో మాట్లాడిన మాటని మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేసిన పూర్ణేష్ మోదీ అనే ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేసు వేసిన ఆయననే మళ్ళీ ఒక స్టే తెచ్చుకున్నాడు.
ఆ కోర్టులో తన వాదనకు బలంగా లేకపోవడం వల్ల ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఉమ్, 2019లో కేసు వేసి 2019లో తన కేసులో ఉన్న మోటివ్ ను అర్థం చేసుకున్న అప్పుడు జడ్జి తనను తప్పు పడితే హైకోర్టుకు పోయి అదే సూరత్ లో ఉన్న కోర్టుకు పోయి గుజరాత్ అలహాబాద్ హైకోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నాక వాళ్ళ అక్కడ ఉన్న దవే అనే జడ్జిని ట్రాన్స్ఫర్ చేయించి 2023లో తమకు అనుకూలంగా ఆర్డర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా తన ఈ ఆర్డర్ అమలు చేయడం అనేది కూడా ఒకసారి చూడనా. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 సబ్ సెక్షన్ 3 ప్రకారం మేము నిర్ణయం తీసుకున్నాం అనేది లోక్సభ సెక్రటేరియట్ చెప్పింది. అదే సెక్షన్ 8 లోని సబ్ సెక్షన్ 4 ప్రకారం కనీసం 3 నెలల పాటు అవకాశం ఇచ్చి ఆ అప్పిలేట్ కోర్టుకు పోయిన తర్వాత పోకపోతే నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలు కనీసం వెయిట్ చేయాలి. కానీ అక్కడ ఇమ్మీడియట్ గా జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నుంచే వాళ్ళు అమలు చేస్తుంటారంటేనే వీళ్ళకున్న ఆగం గాని నరేంద్ర మోదీకి ఉన్న భయం గాని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడితే నరేంద్ర మోదీలో వణుకు పుట్టడం అనేది మీకు చాలా స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళ ఆదానిలో 20,000 కోట్ల రూపాయల మిస్లీనియస్ అమౌంట్ వచ్చి పడ్డది. ఏ బ్యాంక్ నుంచి వచ్చింది, ఏది పడ్డది, ఎందుకు వచ్చిందో మాట్లాడాల్సి వస్తుంది. నరేంద్ర మోదీ వస్తే నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అని రాహుల్ గాంధీని ఆగమాగం చేసింది. వాళ్ళ అన్నకు తెలుసు కదా. ఇదే ప్రజా ప్రాతినిధ్య చట్టం అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఒక్కడే లేడు, ఇంకా మిగతా సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. దాని ఆ ఒక్క కారణంతోనే రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నారని మీరు ఎలా అంటారు? అంటే మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడరా పార్లమెంట్ లో? ఇప్పుడు ఆ మాట అడిగితే ఇప్పుడు మీకు అది ఇప్పుడు మీరు ఈవినింగ్ డిబేట్ చేయడానికి మీరు ఒక్కరే లేరు కదా. మీకు ఎందుకు ఇచ్చిన అవకాశం? నేను ఒక్కనే లేడు కదా కాంగ్రెస్, నన్ను ఎందుకు పిలిచిరు? సీరన్ ఒక్కడే లేడు కదా, సీరన్ ఎందుకు పిలిచిండ్రు? ఎవరి పాత్ర వాళ్ళది ఉంటుందన్న. రాహుల్ నాయకత్వం మీరు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ఒక పవర్ఫుల్ నాయకుడు ఉండొచ్చు, కానీ సోనియా గాంధీ ఉన్నారు. సోనియా గాంధీతో పాటు చాలా మంది ఆర్గ్యుమెంట్ వైపు చెప్తే మీకంటే లేదు లేదు నేను నా వైపు నుంచి ఆర్గ్యుమెంట్ కాదు, ఇదంతా కూడా అధికార పక్షం కానీ లేకపోతే మిగతా పక్షాలు కానీ అడుగుతున్న మాటలే. ఏమంటాము అంటే రాహుల్ గాంధీ గారి మాటలకు ప్రశ్నలకు సమాధానం చెప్పడం మోదీకి చేతనైతలేదు. అందుకనే వాళ్ళు చాలా స్పష్టంగా తన ఓటమిని ఎట్లా ఒప్పుకున్నాడు అంటే చాలా స్పష్టంగా ఎట్లాంటి రాజ్యాంగ విలువలను ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించకుండా రాత్రికి రాత్రే మొత్తం మీరు ఒకసారి చూడండి, ఏ నిర్ణయం అయినా ఏ కోర్టు అయినా ఈవెన్ డెత్ సెంటెన్స్ ఇస్తే కూడా వాళ్ళకి అప్పీల్ చేయడానికి క్షమాభిక్ష తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఉంది అవకాశం. అయోధ్య మీరు న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటున్నారు, అంతేనా? మేము ఏమనాలో మీరు చెప్పాలంటే లేదు మీరు అంటున్నారు కదా అనుకూలమైన జడ్జిని తీసుకొచ్చారు లేకపోతే ఇంకోటి చెప్తున్నారు కదా, మీ మాటలే నేను చెప్తున్నా, నేను వేరే మాట్లాడలేదు. అదే అన్న, మీరు వినండి ఒకసారి, విన్నాక వాళ్ళు అడగండి ఏమడుగు. రైట్. ఇప్పుడు లోక్సభ సెక్రటేరియట్ వాళ్ళు ఇచ్చిన గెజిట్ లో ఏమంటారు అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లో సబ్ సెక్షన్ 3 ప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాము అన్నారు. సబ్ సెక్షన్ 4 ప్రకారం కనీసం 3 నెలలు వెయిట్ చేసి అప్పిలేట్ కోర్టుకు పోకపోతే ఆ జడ్జిమెంట్ ని అమలు చేయాలి, జడ్జిమెంట్ అమల్లోకి వస్తుందని సబ్ సెక్షన్ 4 చెప్తుంది. మరి దాన్ని అమలు చేయలేదని మేము చెప్తున్నాం. అది ఓపెన్ కనపడుతుంది, అది నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, అది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఒకటి. రెండోది, లలిత్ మోదీకి 1000 కోట్లు దోచుకొని దేశం విడిచిపెట్టి పోలేదా? తప్ప అది. నీరవ్ మోదీ దేశాన్ని దోచుకొని విదేశాలకు పారిపోలేదా? ఆయన మోదీ కాదా, ఈయన మోదీ కాదా? ఆ మోదీకి సంబంధం లేదు కదా. నరేంద్ర మోదీ కూడా భారతదేశము 75 ఏళ్ల పాటు కూడబెట్టిన నిలబడ్డ ప్రభుత్వ సంస్థలను అడ్డికి పావు షేరుగా తన మిత్రుడు ఆదానికో అంబానికో అమ్ముతున్నారు. ఎందుకో దేశాన్ని దోచేటోళ్ళందరికీ మోదీ ఎందుకుంది ఆశ్చర్యకరంగా అని అడిగిండు. అది నేరం ఆరోపణ చేసినట్టు. అది అందులో ఏం నేరం కనపడుతుంది మీకు? ఆ కోర్టు జడ్జిమెంట్ ఏందో, ఆ జడ్జిమెంట్ వీళ్ళు చేయడం ఏందో మేము బరాబర్ అంటున్నాం. మీరు నీరవ్ మోదీ దొంగతనం చేయలేదని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇవ్వండి. లలిత్ మోదీ దొంగతనం చేస్తే చేయలేదు, మీరు ఆయన క్లీన్ చిట్ ఇస్తే ఇవ్వండి. ఆ మోదీ ఈ మోదీకి ఇంకో మోదీ సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిందంటే తప్పేముంది? ఇవన్నీ ఇడిచిపెట్టి కేవలం అది ఒక మామూలు అత్యంత అట్లా మాట్లాడాల్సి వస్తే ఇక బీజేపీ నాయకుల మాటలు చూస్తే ప్రజ్ఞా ఠాకూర్ ఏంది, ఇవాళ వాళ్ళ ఎంపీలు అయితే నేను డైరెక్ట్ గానే అవును మర్డర్ చేసిన అని వాళ్ళ ఎంపీలు ఒప్పుకుంటున్నారు, నేను హత్య చేసిన వాళ్ళ ఎంపీలు ఒప్పుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఉందా? అవన్నీ ఏం లేకుండా వాళ్ళకి రాత్రికి రాత్రే వీళ్ళకి సంబంధం లేని
అసలు అమలు కాకూడని 90 రోజుల లోపల కనీసం ఇవ్వాలని అదే చట్టంలో ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రి అమలు చేసిరంటేనే బీజేపీకి ఉన్న భయం. మేము అదే అంటున్నాం, ఖచ్చితంగా బీజేపీ ఇంత భయపడుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు సక్సెస్ అయినారు, వాళ్ళ దోపిడీని డైరెక్ట్ గా ఒప్పుకున్నారు. ఇవాళ ఆదాని మీద మాట్లాడడానికి వాళ్ళకి వెన్నులో నీరవ్ మోదీ అక్రమాల మీద మాట్లాడడానికి భయపడుతున్నది. ఆదానికి ఇవాళ 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పడానికి నరేంద్ర మోదీకి ముఖం చెల్లక ఇవాళ రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ అనేది 100% ఇది అప్రజాస్వామికం. వాళ్ళ భయాన్ని, చేతగాంతనాన్ని వాళ్ళంతలో వాళ్ళే బీజేపీ డైరెక్ట్ ఒప్పుకున్నది. రైట్ అయోధ్య రెడ్డి గారు, మనం ఇంకా మాట్లాడదామండి. దుగ్గరా శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా రాహుల్ టార్గెట్ చేశారు. ఎందుకంటే అదానీ వ్యవహారం కానీ లేకపోతే మిగతా ఆర్థిక నేరగాల గురించి కానీ పదే పదే రాహుల్ సభలో మాట్లాడడం, దానికి సమాధానం చెప్పలేక మోడీ ఈ బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని అంటున్నారు. ఎలా చూడాలి? ఇది సరైన వాదన కాదండి. ఎందుకంటే పార్టీ అనేటువంటిది ఒక వ్యక్తి మీద నడిచేటువంటి విషయం కాదు. ఇప్పుడు సపోజ్ మొన్న 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ గారు గెలిచారు, అమేథీలో ఓడిపోయారు. ఆయన 2 చోట్ల పోటీ చేసి ఉండకపోతే, అమేథీలో ఓడిపోయి ఉంటే, ఆయన లోక్సభలో లేకపోతే ఎవరు ప్రశ్నలు వేయరా ఏమిటి? ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీ ఒక్కడైనా ప్రశ్నలు వేసేటువంటిది పార్టీ వేయాలి, పార్టీ నాయకులు కూడా వేయాలి. సో పార్టీ రాహుల్ గాంధీ ప్రశ్నలు వేస్తాడని ఎవరో భయపడిపోయి ఈ కేసుని దాంతో పోల్చకండి, మీరు ప్రశ్నించాల్సిందే. అంటే శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇంతకు ముందు చెప్పినప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా మాట్లాడే వ్యక్తి లేకపోతే ఒక నిమిషం రైట్ అయోధ్య రెడ్డి గారు, మేము ఏమంటాం ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి అన్న. సుప్రీంకోర్టులో లక్షల మంది లాయర్లు ఇలా ఏఐబి నమోదు చేసుకుంటారు. ఒక 20 మంది పేరు 30 మంది పేరు ఎందుకు చెప్తాం? అయోధ్య రెడ్డి గారు నేను అడుగుతున్నా మాట్లాడేటప్పుడు దుగ్గరాజు గారు ఒక రకంగా మాట్లాడతారు, విజాపురం గారు ఒక రకంగా మాట్లాడతారు. ఇష్యూ అదే, దాని అందుకే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంగా మాట్లాడతారు. ఈ నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీ దొంగతనాన్ని బరాబర్ రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్తున్నారు. వాళ్ళు దొంగతనం చేయలేదు, ఆన్సర్ చేయకుండా వాటికి మీరు ఆన్సర్ చేయకుండా మీరు ఎక్కడ దేని గురించి మాట్లాడుతారో అర్థం కాలేదు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది రాహుల్ గాంధీ గారి మీద అనర్హత వేటు, ఇది దాని తర్వాత జరిగిన పరిణామాలు సరైన వాటి మీద మాట్లాడకుండా దాని మీద మాట్లాడదాం. మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే మైలేజ్ గురించి కూడా మనం మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. అయోధ్య రెడ్డి గారు దయచేసి అన్ని మాట్లాడదాం. చెప్పండి. అయోధ్య రెడ్డి గారు విషయం చెప్పాలి. మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరో 2-3 నేరాలు చేశారు, వాళ్ళు దేశం వదిలి పారిపోయారు, అందులో సందేహం లేదు. అయితే ఒక్క ఇంటి పేరు కలవారు ఎవరైనా ఒక 4 జైల్లో ఉన్నంత మాత్రాన మనం ఆ ఇంటి పేరు కల వాళ్ళందరినీ తిడతామా? మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఎవరన్నా తిడితే అలా ఒప్పుకుంటారా? మీ ఇంటి పేరు కలవాళ్ళు ఒక 4 ఎక్కడనో నేరం చేసి దొరికారనుకోండి, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు అనే పదం మనం వాడవచ్చా? అది సభ్యత కాదండి. అదే అనుకుంటే దాని మీద డిబేట్ చేద్దాం దుగ్గరాజు గారు, మాకేం అభ్యంతరం లేదు. నేను చెప్పాను దొంగలు అంటాం, స్టువర్ట్ పురంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అని చెప్పడమా? మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, అదో స్టువర్ట్ పురం దొంగలు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోదీని మనం వ్యక్తిగతంగా అంటున్నామా లేదా పక్కన పెడితే 100% నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వందలాది ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సంస్థలు అమ్ముకున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది నరేంద్ర మోదీయే. నీరవ్ మోదీకి, లలిత్ మోదీకి సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారు. కానీ తప్పేముంది అంటున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మేము 100% అంటున్నాం. రైట్ అయోధ్య రెడ్డి గారు మనం అన్ని విషయాల మీద మాట్లాడదామండి. శ్రీనివాసరావు గారు ఎలా చూడాలి? ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి ఒక చరిష్మా ఉన్న లీడర్. రైట్ అయోధ్య రెడ్డి గారు, దాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ మీద దాన్ని యాక్షన్ తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తున్నారు. రైట్ అయోధ్య రెడ్డి గారు, ఒక నిమిషం అండి. రైట్ శ్రీనివాసరావు గారు, ఎలా చూడాలి? రాహుల్ గాంధీ లాంటి ఒక చరిష్మా ఉన్న లీడర్ గట్టిగా పార్లమెంట్ లో మాట్లాడడం వల్ల ఆ ఇష్యూ కొంచెం బాగా రేజ్ అవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది. రాహుల్ గాంధీ వాయిస్ అనేది వినిపించకుండా ఉంటే అది తగ్గుతుంది అనేది కాంగ్రెస్ చెప్తున్న మాట. అందుకే రాహుల్ టార్గెట్ చేశారని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంటులో ఆపగలరేమో కానీ ప్రజా జీవితంలో ఆపలేరండి. ప్రశ్నలు వేయకుండా ఆపలేము మనం. ఆయన మొన్న భారత్ జోడో యాత్రలో బోల్డన్ని ప్రశ్నలు వేశారు, ఎవరో ఆపగలిగారు, ఎందుకు ఆపుతాం? సో పార్లమెంట్ అయినా పార్లమెంటు బయట అయినా రాహుల్ గాంధీ గారి గొంతు వినిపించేటువంటి హక్కు
ప్రజాస్వామ్యంలో ఆయనకు ఉందండి. అది పార్లమెంట్లో ఆపగలిగారేమో కానీ ఇప్పుడు బయట ఎలా ఆపలేరు కదా. ఇదే ప్రశ్న ఆయన బయట కూడా మాట్లాడుతూ ఉంటారు. అవును. కాబట్టి అది మాట్లాడాలి కూడా. మేము దాన్ని వ్యతిరేకించట్లేదండి. అయోధ్య రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు బయట మాట్లాడాలి. ప్రభుత్వాన్ని నిలదీయటం కోసమే ఉన్నటువంటిది. అయితే ఈ రెండింటికి ముడిపెట్టవద్దు అంటున్నాం. ఆయన మాట్లాడిన విషయానికి దీనికి ముడిపెట్టకండి. మాట్లాడిన విషయం తప్పు. ఆయన ఆ విషయం మీద కనుక అక్కడికక్కడే పరిష్కారం అయిపోయి ఉండేది. చిన్న విషయం ఎలక్షన్ వేడిలో చాలా మంది ఆయన ఎలక్షన్ దాంట్లోనే మాట్లాడాడు, బయట ఎక్కడ అలా. ఎలక్షన్ వేడిలో రకరకాలైన మాటలు చాలా మంది నాయకులు మాట్లాడారు. రాహుల్ గాంధీ మొదటి వ్యక్తి మాత్రం కాదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలా కోర్టుకు వెళ్ళలేదు. ఇక ముందు వెళ్ళొచ్చు కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీకి జరిగిన అనుభవం మీద రేపు నరేంద్ర మోడీ వివిధ సభల్లో మాట్లాడినటువంటి విషయాల మీద ఎన్నో కేసులు పడవచ్చండి. బీజేపీ నాయకులు వ్యతిరేకంగా కూడా కేసులు పడవచ్చు. కోర్టులు తీసుకుంటాయి ఎలాగైనా మాట్లాడితే. దుగ్గరాజు శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పాయింట్ అండి. కానీ ముఖ్యంగా మీరు కూడా మాట్లాడినప్పుడు ఇది పెద్ద విషయం కాదు, దీనికి క్షమాపణ చెప్తే అయిపోయేదని చెప్తూ ఉన్నారు. కానీ రాహుల్కి 2 ఏళ్ళు జైలు శిక్ష పడ్డం అనేది ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? ఇది ఇందులో ఇక్కడ క్షమాపణ అనేది పెద్ద విషయం అంటే నరేంద్ర మోదీని కాదు. ఇప్పుడు ఇంట్లో కూడా చాలా స్మాల్ కరెక్షన్ సార్ మా వైపు నుంచి. లలిత్ మోదీ దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోయిందా లేదా? నీరవ్ మోదీ దేశ సంపదని కొల్లగొట్టి పారిపోయిందా లేదా? రైట్. వాళ్ళని తిట్టినందుకు క్షమాపణ చెప్పాల్సి వస్తే ఇక న్యాయ వ్యవస్థ గాని, ప్రజాస్వామ్యం గాని, రాజకీయ పక్షాలు అయోధ్య రెడ్డి గారు ఇది అదే చెప్తున్నారు. మీరు నీరవ్ మోడీనో లేకపోతే లలిత్ మోడీనో అంటే కాదు. చెప్పాల్సిన అవసరం లేదని అంటే చెప్తున్నాం. మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన టాపిక్ అది. నరేంద్ర మోదీని అడ్డం పెట్టుకొని నీరవ్ మోదీకో లలిత్ మోదీకో సపోర్ట్ చేస్తాము అంటే మీ అదే చెప్పండి ప్రజలకు. మేము లలిత్ మోదీది కరెక్ట్ అని చెప్పండి. అయోధ్య రెడ్డి గారు చెప్పండి. ఇక్కడ పాయింట్ అది కాదు. మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరినీ అన్నట్టుగా అర్థం వచ్చేలాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశాడు అనేది ఇక్కడ వచ్చిన పాయింట్. రైట్. ఒక్క నిమిషం ఆదిపురి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. డైరెక్ట్ గా ఏమన్నారో కూడా వినండి. రైట్. ఆయన ఏమంటాడు? అయోధ్య రెడ్డి గారు, దేశాన్ని దోపిడీ చేసిపోయిండు, లలిత్ మోదీ దేశం చేసిపోయిండు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మోదీ అనే వాళ్ళకి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చన్ వేసిండు అంతే. రైట్. దుగ్గరాజు గారు మీరు ఎలా చూస్తారు? రాహుల్ గాంధీకి 2 ఏళ్ళు జైలు శిక్ష పడ్డం అయితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. మళ్ళీ ఇప్పుడు పార్టీ రాజకీయ వాదన వేరండి. ఆయన నోరు మూయించడం కోసం ఇంత పెద్ద చర్య తీసుకోవాలి. ఎందుకంటే నిజానికి ఇది బీజేపీకి రాజకీయంగా రేపు దెబ్బ పట్టవచ్చు కూడా. ఈ నిర్ణయం అనేటువంటి ప్రజల్లో ఇంకొక రకంగా కూడా రావచ్చు. కానీ దానికోసం ఆయనకి ఏదో వెంటనే శాసనసభ లోక్సభ సభ్యత్వం రద్దు చేశారు, రాహుల్ గాంధీ అంటే భయపడిపోతున్నారు, ఈ వాదాన్ని అంగీకరించలేమండి. ఎందువల్లంటే ఇప్పుడు అయోధ్య రెడ్డి గారు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనవరిలో జరిగినటువంటి ఇదే పద్ధతిలో లోక్సభలో రద్దు అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ వాదులు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజు మొహమ్మద్ ఫైజల్ గారికి శిక్ష పడిన రోజు ఆయన శిక్ష పడింది కాబట్టి రద్దు చేస్తున్నామని లోక్సభ, ఇదే స్పీకరు, ఇదే సెక్రటేరియట్ జనవరిలోనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆనాడు ఎవరూ మాట్లాడలేదే. అంటే ఫైజల్ గారి గొంతు వినడానికి భయపడి నరేంద్ర మోడీ చేశాడనో మరొకరు చేశారనో ఇది సరైన ఆర్గ్యుమెంట్ మాత్రం కాదండి. రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా లోక్సభలో అయినా బయట అయినా మాట్లాడవచ్చు. ఇది అంగీకరించాల్సినటువంటి విషయం. దానికోసం ఏదో చేసిన వ్యక్తిగతంగా తీసుకుంటున్న రాజకీయాన్ని అది ప్రమాదకరం అని చెప్తున్నాం. అది వీళ్ళే కాదు, రేపు ఎవరైనా ఒక గాంధీ అనే ఇంటి పేరు మన ప్రాంతంలో చాలా మంది పెట్టుకుంటుంటారు. ఆ గాంధీ అనే ఇంటి వాళ్ళు 4 జైల్లో ఉన్నారనుకోండి, అంత మాత్రం గాంధీలందరూ ఇదే అంటామా? అది తప్పు ఆర్గ్యుమెంట్. ఈ వాదన మాత్రం అంగీకారం కాదండి. శ్రీనివాసరావు గారు, ఇవాళ అక్కడ ఆ వాక్యాలు ఏంది, కోర్టు జడ్జిమెంట్ ఏంది ఒక పార్ట్. కోర్టు జడ్జిమెంట్ జరిగిన పరిణామాల నుంచి మీరు మాట్లాడకుండా మీరు ఇష్యూస్ మీద కూడా ఇప్పుడు మనము విశ్లేషణ చేయాల్సింది కోర్టు ఏంది, వాళ్ళు అన్నదేంది, కోర్టు జడ్జిమెంట్ ఏంది ఒక పార్ట్ సార్. ఆ కోర్టు జడ్జిమెంట్ ద్వారా మీరు ఒక్కసారి మీకు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 లింక్ సెండ్ చేస్తా చూడండి. అలా చాలా స్పష్టంగా కనీసం 90 రోజుల పాటు ఏదైనా జడ్జిమెంట్ వస్తే 90 రోజుల పాటు వాళ్ళు అపిలేట్ కోర్టుకు వెళ్ళకపోతే, దాని మీద అపిలేట్ కోర్టులు ఏ ఆర్డర్ ఇవ్వకపోతే అది అమలు చేయాల్సిన నిర్ణయం. అది మీరు బాండ్ మీద మాట్లాడకుండా ఇప్పుడు ఆయన అన్నది కరెక్టా? రాహుల్ గాంధీ గారు మీరెట్లా క్వశ్చన్ చేస్తారు సార్? ఆయన బరాబర్ అంటాడు. నరేంద్ర మోదీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే ఎవరికి?
నీరవ్ మోదీకి లలిత్ మోదీ అనే ఒక దేశ సంపదను కొల్లగొట్టిన అక్రమార్కులకు నరేంద్ర మోదీ సపోర్ట్ చేస్తున్నాడు. మేము ఆ మాట మీద Right. కట్టుబడి ఉన్నాము. ఆ జడ్జిమెంట్ ఏంటి అనేది ఒక ప్రాసెస్ సార్. దాని తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దాని జరిగిన పరిణామాల మీద, దాని డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ మీద మీరు మాట్లాడకుండా మనం దేని మీద డిస్కస్ చేస్తున్నాము, దేని మీద మాట్లాడి మనం ప్రజలకు ఎట్లాంటి సందేశాన్ని ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా సార్. సార్ అయోధ్య రెడ్డి గారు, మనం సబ్జెక్ట్ మీద వెళ్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ జైలు శిక్ష పడడానికి, అలాగే పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావడానికి ఏది కారణమో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అవే పాయింట్ మీద వెళ్తున్నాం, అందులో డౌట్ లేదు. దుగ్గరాజు గారు ఏదో చెప్తున్నారు, మీరు చెప్పండి. అయోధ్య రెడ్డి గారు చెప్పేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, 8 సెక్షన్ 8 సబ్ సెక్షన్ 4 ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం. లిల్లీ థామస్ కేసులో సవాలు చేశారండి దాన్ని. సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే శిక్ష పడగానే రద్దు చేయాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆయన చెప్పేటువంటి గతంలో ఉంది ఆ సెక్షన్, కానీ అది అవసరం లేదు అని లిల్లీ థామస్ కేసులో, లిల్లీ థామస్ వర్సెస్ ఇండియా అనేటువంటి కేసులో వచ్చిన తీర్పు ప్రకారం 3 నెలలు అనేటువంటిది వెళ్ళక్కర్లేదు, ఆగక్కర్లేదు. దానికి ఉదాహరణే నేను చెప్తున్నా. లక్షద్వీప్ ఎంపీ ఉదాహరణ అదే. లక్షద్వీప్ ఎంపీకి జనవరిలో శిక్ష పడింది. శిక్ష పడిన 3వ రోజే ఆయన లోక్సభలో నుంచి అనర్హుడిగా ప్రకటించింది లోక్సభ సెక్రటేరియట్. కాబట్టి దానికి రాజీవ్ గాంధీ దానికి తేడా ఏముంది? అందింది, జడ్జిమెంట్ అందింది. అక్కడ ఒక రోజులో వచ్చి, అక్కడ 3 రోజులు పట్టింది. ఎక్కడి నుంచి రావాలి? లక్షద్వీప్ నుంచి ఢిల్లీ రావాలి కాబట్టి లేట్ అయింది. ఇక్కడ వెంటనే వచ్చింది, అమలు చేయటం జరిగింది. చట్టపరంగా చేసినటువంటి దాంట్లో తప్పు లేదు. రాజకీయంగా ఆగొచ్చు కదా అంటే, ఇప్పుడు మహమ్మద్ గారి కేసులో ఆయన కేరళ హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు ఆ ఉత్తర్వులు ఆపింది. అంటే లోక్సభ సెక్రటేరియట్ ఏ నిర్ణయం అయితే తీసుకుందో దాని మీద స్టే ఇచ్చింది. రేపు రాహుల్ గాంధీ గారికి కూడా గుజరాత్ హైకోర్టు స్టే ఇవ్వవచ్చు, లేదా సుప్రీంకోర్టులో ఆయన స్టే సాధించవచ్చు. కాబట్టి న్యాయపరంగా జరగాల్సిన పోరాటాన్ని రాహుల్ గాంధీ గారు కానివ్వండి, కాంగ్రెస్ వారు కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్లడం మాత్రం బాగుంటుంది. కానీ రాజకీయంగా మార్చేసి మిగతా చెప్పేటువంటివన్నీ కూడా రాహుల్ గాంధీ గారిని హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి పనికొస్తాయే కానీ చట్టం విషయంలో మాత్రం ఇది లేదు. రైట్. అజాపూర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అదానీ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేస్తుంది. దీనికి ప్రధానమంత్రి అదానీ అవినీతికి ప్రధానమంత్రి వెనుకూడి నడిపిస్తున్నారు. అలాగే అవినీతి పరులకు అడ్డాగా మారిపోయింది బీజేపీ. ముఖ్యంగా లలిత్ మోడీ కానీ, నీరవ్ మోడీ కానీ, వీళ్ళందరికీ వెనుక ప్రధాని ఉన్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కాంగ్రెస్పై వేధింపులు, రాహుల్ గాంధీని జైలుకు పంపించడం ఇవన్నింటిలో ఒక భాగమని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు విజయ్ గారు, ఇప్పటి నుంచి ఈ చట్టం యొక్క దీని ఎఫెక్ట్ అర్థమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. హౌస్ లో మాట్లాడే విషయాలు, హౌస్ లో ఏది మాట్లాడినా కానీ వ్యక్తుల విషయంలో, సభ్యుల విషయంలో అథెంటిక్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పటి అది చూపించాలి. ఏదైనా ఆరోపణ చేస్తా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలి. అది బాధ్యత, వారి యొక్క బాధ్యత అవుతుంది. ఆ రకంగా మాట్లాడడానికి అంత ఈజీ కాదు. ఇప్పుడు బయట ఏమైనా పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ క్రిటిసిజం చేస్తా ఉన్నారు. వాటి మీద కూడా ఎవిడెన్స్ యాక్ట్ లో మార్పు వచ్చిన తర్వాత ఈ యొక్క టీవీలలో, పేపర్లో వచ్చిన ఆరోపణలు, స్పీచ్, మైక్, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటువంటి మాటలు, ఆరోపణలు అంతకుముందు తీసుకునేవారు కాదు. ఇవాళ అమెండ్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ ఒక భాగమై ఉన్నాయి. కాబట్టి ఏది మాట్లాడినా ఇవాళ చట్ట ప్రకారమే అవుతుంది. చట్టానికి లోబడే ఉండాలి. చట్టం దాటి మాట్లాడితే బాధ్యులు అవుతారు. లిల్లీ థామస్ కేసులో ఇదే విషయం మీరు సెంటెన్స్ ని స్టే తీసుకోవచ్చు, ఆపచ్చుగాక. కానీ ఈ యొక్క రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ కోశాన కూడా వెంటనే అమలు చేసి తీరాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది నేను చెప్పడం కాదు, అది కేవలం కాంగ్రెస్ యొక్క యూపీ హయాంలో వచ్చినటువంటి యొక్క ఇష్యూను సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క వర్డిక్ట్ దాన్ని లిల్లీ థామస్ వేసింది. సుప్రీంకోర్టు చాలా కేటగిరికల్ గా ఇచ్చింది. ఏ కోశాన కూడా మళ్ళీ రివోక్ చేసేటువంటి అధికారం పార్లమెంట్ కు లేదు అని చెప్పడం జరిగింది. ఇంత మీ హయాంలో మీరే చెక్ చేస్తారు ఆర్డినెన్స్ ని. మీ హయాంలో జరిగినటువంటి జడ్జిమెంట్ వచ్చినాయి. మీ కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీల యొక్క సభ్యులు వారు డిస్క్వాలిఫై అయితే అప్పుడు మాట్లాడరు. నినాక మొన్న జనవరిలో అయితే మాట్లాడరు. జయలలిత అప్పుడు మాట్లాడరు. ఎందుకు? మీ డిఎంకే ఆ మిత్ర పార్టీ అనే, భాగస్వామి పార్టీ అనే డిఎంకే. అప్పుడు జయలలిత కూడా ఆమె యొక్క
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకు పోయింది కదా, అప్పుడే ఆ యొక్క ఇంకో ముఖ్యమంత్రి అయినాడు అక్కడ. ఇవన్నీ కూడా మాట్లాడరు, అప్పుడే గుర్తుకురావు. చట్టానికి వ్యతిరేకంగా మీరు తీస్తున్నారు, లాకు వ్యతిరేకంగా తీస్తున్నారు, మాటలు రాలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ. ఇవాళ రాహుల్ గాంధీ ముఖ్యంగా భారత్ జోడో యాత్ర తర్వాత సపోర్ట్ చేస్తే శ్రీనివాస్ గారు ముఖ్యంగా భారత్ జోడో యాత్ర తర్వాత ఎక్కువగా రాహుల్ పై ఫోకస్ పెట్టారు. ప్రజల్లోకి విశేష స్పందన రావడం ఒకటైతే బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టడంలో రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ అయ్యారు. పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. ఈ కారణాలతో రాహుల్ని ఇబ్బంది పెట్టడం ఒక అడ్వాంటేజ్గా బీజేపీ తీసుకుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అట్ ది సేమ్ టైం రాహుల్ని జైలుకి వెళ్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్కి మైలేజ్ వస్తుంది, దాంతో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్న పరిస్థితి ఎలా చూడాలి? ఒక కాలంలో అట్లా ఉండే. 1975 ఎపిసోడ్ అయిన తర్వాత, ఎమర్జెన్సీ అయిన తర్వాత జనతా పార్టీ గెలిచింది. జనతా పార్టీ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం కారణంగా ఆమెకు మళ్ళీ సింపథైజ్కి 80లో ఈ పార్టీల మధ్య క్లాష్ వచ్చి పడిపోయిన సందర్భంగా ఇందిరాగాంధీ గారికి చాలా మెజార్టీ వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ అట్టలేదు. జైలు పిల్లలు మరి ఆజం ఖాన్ కు సింపతి వచ్చిందా? వస్తుందా? లేకుంటే శ్రీనివాస్ గారు నేను చెప్పేది ఏంటంటే కేవలం జైలుకి వెళ్తేనే ఆలోచన ఒక్క నిమిషం, జైలుకి వెళ్తేనే సింపతి వస్తుందని నేను అనట్లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్ళారు, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ కారణాలతో బీజేపీ వేధిస్తుంది, ఆ కారణాలతో జైల్లో పెట్టడం, ఇవన్నీ కారణాలు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా కాంగ్రెస్ గారు? ఇవే ఆరోపణలు, ఇవే కుంభకోణాలను అనుకుంటా అసత్య ఆరోపణలు చేసి పార్లమెంట్ క్షమాపణ కోరినటువంటి ఒక వైనం చూస్తాం మనం. ఇవే ఆరోపణలు కదా. రాఫెల్ మీద కోర్టుకు పోయినారు కదా, కోర్టు చివాటు పెట్టింది కదా. పార్లమెంట్ సారీ చెప్పింది ఎవరండి? మోదీ కాదా తప్పైందని చెప్పి? రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ కదా అసత్య ఆరోపణలు చేస్తూ ఆధారం లేనటువంటి ఆరోపణలు చేసి పార్లమెంట్ సారీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి ఒక నాయకత్వానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడొస్తారు, సపోర్ట్ చేసి ఉంటారు, పాదయాత్ర పాల్గొని ఉంటారు, ఆ పాదయాత్రలో గుంపులు కనబడి ఉంటారు. అంత మాత్రాన దేశం మొత్తం కూడా కాంగ్రెస్ వెళ్ళిపోయి కాంగ్రెస్ ని అధికారాన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. దేశ ప్రజల ఆలోచన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తా ఉన్నది, కాశ్మీర్లో బీజేపీ గెలుస్తా ఉన్నది, తమిళనాడు కేరళలో ఓట్ బ్యాంక్ పెరిగిందంటే దాని అర్థం భారతీయ జనతా పార్టీ పట్ల, నాయకత్వం పట్ల, మోదీ గారి పరిపాలన పట్ల విశ్వాసం కలిగి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అదే విశ్వాసం రాహుల్ గాంధీ విషయంలో కూడా పెరుగుతోంది. ప్రజల్లో ఆ విశ్వాసం పెరుగుతుంది రాహుల్ గాంధీకి. దాన్ని చూసే భయపడి బీజేపీ ఇలా చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. మరి అంత పరిస్థితి లేదు. మేము భయపడే పార్టీ కాదు, ఇండివిజువల్ గా నడిచే పార్టీ కాదు. లక్షలాది మంది కార్యకర్తలు దేశ హితం కోసం పనిచేసేటువంటి సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము పనిచేస్తున్న కార్యకర్తలం. అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క దేశ ప్రజలకు మా టేస్ట్ ఏందో తెలిసి ఇవాళ రెండవసారి గెలిపించినారు. రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపిస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాంగ్రెస్ భయపడే దాంట్లో కాంగ్రెస్ నాయకత్వం ఈ యొక్క దేశానికి హితం కోరే నాయకత్వం ఉందా చెప్పండి? కెన్ రాహుల్ గాంధీ జస్టిఫై ది కంట్రీ? సోనియా గాంధీ చేతులు ఎత్తేసి రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అరే కాంగ్రెస్ నాయకులు చెప్తా నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ నాయకులు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటారు. అనేక రకాల పెద్ద నాయకులు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మళ్ళా వాళ్ళని యాక్షన్ అని చెప్పేసి G23 పెట్టే వాళ్ళందరూ కూడా దూరం అవుతా ఉన్నారు. ఎందుకు దూరం అవుతున్నారు చెప్పండి? వారికి చట్టాలు తెలుసు, అనుభవం తెలుసు, పరిపాలన దక్షత ఉన్నది, పేరు ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, సాలిడ్ గా సపోర్ట్ ఉన్నది. ఎందుకు శరద్ పవార్ వెళ్ళిపోయినారు? ఎందుకు మమతా బెనర్జీ వెళ్ళిపోయింది? ఎందుకు సో కాల్డ్ స్కాలర్ గులాం నబీ ఆజాద్ ఎందుకు వెళ్ళిపోయినారు? వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కాదా? వాళ్ళ అనుభవం ఉందరా? వారి యొక్క పరిపాలన దక్షత ముందర మీద మీ గొప్ప అనుభవం ఉన్న రాహుల్ గాంధీ చెప్పండి. సోనియా గాంధీకి అనుభవం ఉన్నదా? ఈ దేశ యొక్క నైసర్గిక దేశ చరిత్ర, దేశ పరిపాలన పరిస్థితులు తెలియని వ్యక్తులు ఏదో పదవుల మీద ఆశతోని తొందరపడి ప్రతిపక్షంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, దూషించాలి కాబట్టి దూషించాలి. మోడీ దూషిస్తే ఏం కాదు, నన్ను హీరో అనుకుంటారని మాట్లాడితే మోకాలు ఇరుతాయి. అదే జరిగింది. ఇప్పుడు అవకాశం మేము చెప్పే చట్టంలో ఉన్నది, మేము సొంతంగా ఏం చేయలేదే. మేము మా తరఫున కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి సస్పెండ్ చేయలేదే, సస్పెండ్ కు మేము రికమెండ్ చేయలేదే.
చట్టంలో ఉన్నదాన్ని 2 సంవత్సరాల శిక్ష ఉన్నదాన్ని కోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగానే హియరింగ్ జరిపింది, ఎవిడెన్స్ లీడ్ అయింది, విట్నెస్ వచ్చినారు, కన్విక్షన్ అయింది. దాంట్లో మా ప్రమేయం ఏమిటో చెప్పండి విజయ్ గారు. రైట్. వారికి ఇంకా చట్ట సభల మీద, చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచి ఇంకా అప్పీల్ పొండి కాదనట్లేదు. ఆ యొక్క న్యాయ వ్యవస్థ ఏదైనా వర్డిక్ట్ మీకు అనుకూలంగా ఇస్తే తీసుకోండి, వెల్కమ్ చేద్దాం. కానీ బీజేపీకి బదనాం చేసి ఏదో అడ్వాంటేజ్ పొందుతా బాగా ఇక సింపతి వస్తున్నాయి అని ఆశిస్తే మాత్రం అది దుర్లభమే అవుతుంది. ఏ కోశాన కూడా ఈ కారణం చేత కాంగ్రెస్ పార్టీకి సింపతి రాదు, ఈ కారణం చేత రాహుల్ గాంధీకి సపోర్ట్ రాదు. మిగతా పార్టీలు కూడా బోర్లా పడతాయి. మిగతా పార్టీల యొక్క స్టాండ్ ఏదో ఏ ఒక్క పార్టీని మాట్లాడిందా అంటే అర్థం కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ గురించి, లేకుంటే ఫైజల్ గురించి, ఆజం ఖాన్ గురించి, జయలలిత గురించి అనేక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ దేశంలో వెంటనే డిస్క్వాలిఫై అయినారు. అప్పుడు ఎందుకు మాట్లాడే? అప్పుడు అదే చట్టం, అప్పుడు అదే శిక్ష. శ్రీనివాస్ గారు ఇంకా మాట్లాడదాం, మనతో పాటు అయోధ్య రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. అయోధ్య రెడ్డి గారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ జైలుకి వెళ్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక మైలేజ్ వస్తుంది, అందుకే కాంగ్రెస్ వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలని కోరుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జైలుకి వెళ్ళడం వల్ల నిజంగా సానుభూతి పెరుగుతుందా? ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎలా చూడాలి? వాళ్ళ ఊహాజనితమైన అంశాలకు మనం సమాధానం చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. మరి అట్లాంటప్పుడు మరి బీజేపీ నాయకులు జైలు పోవచ్చు కదా, వాళ్ళకి ఇంకా సింపతి వస్తుంది కదా. జైలు పోవాల్సి వస్తేనే సింపతి వస్తుంది అనుకుంటే, ఇవాళ మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు బీజేపీ నాయకులకు ఏ ఆధారాలు లేకపోయినప్పుడు, ఎక్కడ చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకున్న భయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఇవాళ మనం పార్లమెంట్ లో క్వశ్చన్ కూడా ఆదాని హిండెన్బర్గ్స్ నివేదిక తర్వాత ఆదానికి నరేంద్ర మోదీకి ఉన్న సంబంధం బయటపడ్డది. దాని మీద జాయింట్ పార్లమెంటరీ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం రైట్ చెప్పండి. దాని మీద జాయింట్ పార్లమెంటరీ ఈ రోజు అయోధ్య రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ అండి. అదానిపై విమర్శలు వచ్చాయి, కానీ అదానికి మోడీకి ఉన్న సంబంధాలపై ఎక్కడా కూడా హిడెన్బర్గ్ లో లేదండి. అదే చెప్తున్నాం. శ్రీనివాస్ గారు, హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత దాదాపు 78 లక్షల కోట్ల రూపాయల విలువైన షేర్లు ఆదాని పడిపోతే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులన్నీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆదానికి రుణాలు ఇస్తున్నాయి. ఈ రోజు కూడా దాని వెనుక ఎందుకు దివాలా తీస్తున్న కంపెనీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి అంటే పూర్తిగా నరేంద్ర మోదీ ఆదేశాలతోనే ఇస్తున్నాయి అనే కదా. దాని మీద ఒకవేళ నిజంగానే ఆదాని చేసిన దాని మీద వాళ్ళ తప్పు లేకపోతే, బీజేపీ నాయకుల తప్పు లేకపోతే, నరేంద్ర మోదీ గారి తప్పు లేకపోతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు? దాని మీద మాటలు అంటేనే ఇప్పటిదాకా ఎందుకు వెనకడుగేస్తున్నారు? ఎందుకు వాళ్ళు వెనకడుగు వేయడంలో అర్థం ఏంది, అంతర్యం ఏంది? వాళ్ళకి లిటరల్ గా వాళ్ళు ఈ ప్రతి స్కామ్ లో ఇవాళ దేశాన్ని మొత్తం దేచికొట్టడంలో ఆదానికి, అంబానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఉపయోగపడుతుంటే, వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు వీక్ అవుతూ వస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చేది నరేంద్ర మోదీ. దాని మీద ఎప్పుడు ప్రశ్న తలెత్తినా ఇవాళ రాహుల్ గాంధీ గారు అసలు పార్లమెంట్ కి రాగానే వాయిదా వేసుకొని పోయి మనకు మొన్న చూస్తాం. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు వచ్చిన ఈ యాక్షన్ కూడా చూస్తాం ఆగమేఘాల మీద. ఇంతకుముందు మనం సబ్సెక్షన్ 4 గురించి మాట్లాడకుండా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేయడమే. ఏ కేసులో కూడా వాళ్ళు 3 నెలల పాటు ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే అని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే ఉంది. అది కొత్తగా లేదు. అది కొత్తగా దాన్ని కూడా ఇంటర్ప్రిట్ చేస్తాము అంటే లేని అంశాలని ముందట పెట్టి ఇంకా ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు. ఇంట్లో ఆదాని, నరేంద్ర మోదీ వేరు కాదు. అందుకని వాళ్ళ రహస్య సంబంధాలు బయట పడకూడదనే పార్లమెంటును ఇలా దేశ దృష్టిని మళ్లించే విధంగా ఈ ఎత్తుగడ తప్ప ఇది నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలో ఎలాంటి తప్పు లేదు. ఒక నరేంద్ర మోదీ నీరవ్ మోదీకి, లలిత్ మోదీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ విదేశాలకు పారిపోయినా పట్టించుకోకుండా, లేకపోతే దేశ ప్రజలు దోపిడీ గురైనా పట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలో లేకపోతే చిన్న విషయంగానో చూడాల్సిన అవసరం లేదు. దానికి పార్లమెంట్ మెంబర్షిప్ కాస్త అయినా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. నరేంద్ర మోదీకి, ఆదానికి, నరేంద్ర మోదీకి, నీరవ్ మోదీకి, లలిత మోదీకి ఉన్న సపోర్ట్ ను ఖచ్చితంగా దేశ ప్రజల ముందట ఎండగొట్టడానికి అన్ని అవకాశాలు వాడుకుంటాం. ఇంతకుముందు దుగరాజుగా చెప్పిండ్రు, పార్లమెంట్ లో మాట్లాడకపోవచ్చు, దేశ ప్రజల ముందు ఖచ్చితంగా మాట్లాడతాం, కొట్లాడుతూనే ఉంటాం.
దానికి పార్లమెంట్ అనేది ఒక చట్టసభ, ఒక వేదిక. ఆ వేదికలో డైరెక్ట్ గా ఉన్నప్పుడు సమాధానం చెప్పలేక తల దించుకోవాల్సిన పరిస్థితిలో ఎప్పుడైనా కానీ హింస అనేది బలహీనుడి ఆయుధం. ఒక విధంగా ఇవాళ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కేసిరంటేనే నరేంద్ర మోదీ చేతగాంతనాన్ని, అవినీతిని ఓపెన్ గా ఒప్పుకున్నట్టు. వాళ్ళ మధ్యన ఉన్న సంబంధాన్ని, ఆదాని నరేంద్ర మోదీ వేరు కాదు, లలిత్ మోదీ నీరవ్ మోదీకి నరేంద్ర మోదీ అండదండలు ఉన్నాయి అని. ఏదేమైనా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పోయిందని చాలా స్పష్టంగా వాళ్ళే అయోధ్య రెడ్డి గారు మేము మాట్లాడితే మేము వెలివేస్తాము చట్టసభల నుంచి అనే విధంగా రాహుల్ గాంధీని వెలివేయడం ద్వారా వాళ్ళ అవినీతిని ప్రశ్నించొద్దు. దేశాన్ని ఎంత దోపిడీ చేసినా మేము దోపిడీ చేస్తుంటాం, ఎవరు మాట్లాడొద్దు అనే విధంగా ఒక హెచ్చరికను నరేంద్ర మోదీ. అయోధ్య రెడ్డి గారు, ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే మేము అడ్వాంటేజా డిసడ్వాంటేజా అని చూడడం కంటే కూడా దేశ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామిక గొంతులను నొక్కేయడంగానే చూస్తున్నాం. ఒక విధంగా లాభం అవుతుందా, నష్టం అవుతుందా, దీనికి పార్టీలు కలిసి వస్తాయా, కలిసి రావా అనేది అనదర్ పొలిటికల్ డిబేట్. మేము ఎక్కడ అవర్య అవుతున్నాం అంటే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా, ప్రజల హక్కులను, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేసే విధంగా చూడడాన్ని మేము ఆందోళన ఎంతో తప్పితే రాజకీయ అంశాలు అది అనదర్ డిబేట్. దాని మీద మన లాభం అవుతుందా, నష్టం అవుతుందా, ఇది ఇంకో చర్చ. ఆ చర్చ కంటే ముందుగా కూడా మేము ఆందోళన ఏంది 75 ఏళ్ల పాటు కాపాడుకుంటున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినట్టు మేము ఆందోళన చేస్తున్నాం. రైట్ దుగ్గరాజు గారు, ముఖ్యంగా చూస్తే అవినీతిని మేము సహించము అని చెప్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు. అలాగే లిక్కర్ స్కామ్లో కూడా చాలా స్పీడ్గా కూడా స్టెప్స్ పడుతున్న పరిస్థితి. కానీ అదాని విషయంలో జేపీసీ వేయడానికి ఎందుకు బీజేపీ వెనుకడుగు వేస్తుంది? ఈ వ్యవహారం విషయంలోనే మోదీ అలాగే అదానికి సంబంధాలు బయటపడితే అన్న ఒక కారణమే ప్రధానంగా ఇందులో కనిపిస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ చేసే డిమాండ్లో తప్పు లేదండి. ఏపీసీ వెయ్యాలి అనేటువంటిది తప్పనిసరిగా ఒక సందేహం వచ్చింది జాతికి, ఎక్కడో ఏదో జరిగింది అనేటువంటి విషయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కన్నా మెరుగైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉందండి. కాబట్టి కాంగ్రెస్ అడుగుతున్నటువంటి జేపీసీ లేదా ప్రతిపక్షాలన్నీ కలిసి అడుగుతున్న జేపీసీ వేయటం అనేటువంటిది సమంజసమే, వేయవచ్చు కూడా. అయితే ఎందుకు వేయట్లేదు, ఎందుకు సాగబీకుతున్నారు అంటే సరిగ్గా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళని కనుక చూస్తే బోఫోర్స్ కేసు వచ్చినప్పుడు ఎట్లాగా పార్లమెంట్లో గందరగోళం చెలరేగిందో, అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, అప్పుడు ప్రతిపక్షాలు ఏం చేశాయో, ఈ రోజు ఏం జరుగుతుందో పెద్దగా తేడా లేదండి. రాజకీయ విధానం సాగుతుంటుంది. అధికార పార్టీ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అని పట్టు కూర్చుంటుంది, కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పనిసరిగా జేపీసీ కావాలని డిమాండ్ చేస్తాయి. అప్పుడు బోఫోర్స్ అప్పుడు ఇప్పుడు అధికార పార్టీ అప్పుడు బోఫోర్స్ అప్పుడు డిమాండ్ చేసింది జేపీసీ. అప్పుడు రాహుల్ గాంధీ జేపీసీ అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ జేపీసీ కావాలంటుంది, వాళ్ళు అక్కర్లేదు అంటున్నారు. బట్ అంతిమంగా ప్రజలలోకి మాత్రం ఏదో ఉంది అనే సందేహం అప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉందండి. బోఫోర్స్ విషయంలో కూడా జేపీసీ వేయకుండా కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ గాంధీ గారు దాన్ని దాటవేసే ధోరణి ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు తప్పనిసరిగా జనంలో అనుమానం వచ్చింది, ఏమో నిజంగా ఆయన పాత్ర ఉందేమో అని. సరిగ్గా ఇప్పుడు కూడా అదేంటి సందేహమే ప్రజలకు కలుగుతూ ఉంది. కాంగ్రెస్ అడుగుతోంది, బీజేపీ వెయ్యనంటోంది, నరేంద్ర మోడీ వెయ్యనంటున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీకి ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి అదానికి ఏవో సంబంధాలు ఉంటాయి అనే సందేహం ప్రజల్లో కలుగుతుంది, సహజంగా కలుగుతోంది కూడా. కాబట్టి ఆ విషయంలో తప్పనిసరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలదీయటం అనేటువంటిది అవసరం, అది చేయాలి కూడా. కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ ఎంత మేరకు వెళ్ళగలుగుతాయో, ఒత్తిడి తీసుకురాగలుగుతాయో అంత మేర ఒత్తిడి తీసుకురావాల్సిందే. ప్రజలకు వాస్తవం తెలియాలనేటువంటి విషయంలో అది బీజేపీనా కాంగ్రెస్ అనేది అనవసరం అండి. వాస్తవం అది బయటికి రావాల్సింది. అయితే దానికోసం ఆ ఒత్తిడి తేవడం ఆయన వల్లనే అవుతుంది అనేటువంటి విషయంలోనూ విభేదం. కానీ అయోధ్య రెడ్డి గారికి మనకిను రాజీవ్ గాంధీ లేకపోతే ఇంకేమీ జరగదు అనేటువంటిది అంగీకారం కాదు. బట్ తప్పనిసరిగా జేపీసీ వేసి దాంట్లో నిజాలు బయటికి తీసుకురావడంలో ఎలాంటి తప్పు లేదు. ఆ డిమాండ్ నేను సపోర్ట్ చేస్తానండి. జేపీసీ వేయాలనే డిమాండ్ని నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేస్తుంది, జేపీసీ కూడా వేసినా తప్పు లేదు.
విషయం నిజంగానే లేదనుకోండి, ఇప్పుడు బీజేపీ వారు చెప్తున్నట్టుగా అసలు మేము అంతా కడిగిన ముచ్చాలం, మాకు దానికి ఏ సంబంధం లేదనే జేపీసీ తేల్చిందనుకోండి, ఇంకా హాయి కదా బీజేపీకి. అవును, రైట్. దానికి వెళ్ళటమే మంచిదండి. ఎందుకు వృధా చేస్తున్నాం పార్లమెంట్ సమయాన్ని, దేశ నిధుల్ని కూడా, దాని నిర్వహణ నిధులను కూడా మనం వృధా చేసుకుంటున్నాం. ఎప్పటికైనా ఇన్వెస్టిగేషన్ అవసరమేనండి ఆ విషయంలో. రైట్ రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం ద్వారా విపక్షాలన్నీ ఒకటవుతున్నాయి. విపక్షాలతో ముఖ్యంగా సీఎం కేసీఆర్ కాంచి మమతా బెనర్జీ, అఖిలేష్, అలాగే అరవింద్ కేజ్రీవాల్ అందరూ కూడా సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అహంకారపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి కామెంట్ చేయడం జరుగుతుంది. విపక్షాలన్నీ ఏకం కాబోతున్నాయా? దీని ద్వారా బీజేపీకి డిసడ్వాంటేజే కాదు ఇది. వాళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా యాంటీ బీజేపీ వాళ్ళే. నిన్నదాకా బీజేపీతోనే ఉన్నోళ్ళు ఇవాళ సడన్ గా మాతో విడిపోయి ఆయనతో వాళ్ళతో కలిసేటువంటి పరిస్థితి లేదు, ఆ పార్టీ లేవు. నిన్నదాకా మాకు ఖిలాఫ్ ఉన్న వాళ్ళే అందరు కూడా ఒకటైతా ఉన్నారు. ఆ ఒక్కటి కారణంగానే దేశంలో రాజకీయాలు మారిపోతాయి, ఆ ఒక్కటి అవడం కారణంగానే బీజేపీకి దెబ్బ తగులుతా అన్నది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది సుపరిపాలన కావాలి. ప్రతిపక్షాలు ఎందుకు ప్రజలు వాళ్ళను తిరస్కరించి ఓటేయకుండా పక్కన పెట్టినారన్నది చాలా ఇంపార్టెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైతే ఈ యొక్క రాష్ట్రంలో సీన్ మారుతుందా? రాజకీయాలు మారవు, మొత్తం మారిపోతాయి కదా. సాధ్యమవుతుందా? కాంగ్రెస్ లో అనేక మంది బయటికి వస్తారు. ఆ రకంగా స్వార్థం కోసం వాళ్ళంతా అక్కడ ఒకటై పనిచేస్తే ఆ ఆలోచనతో మాకు లాభిస్తుంది అనుకుంటే డెఫినెట్ గా ఇక్కడ దాని రిపర్కేషన్స్ ఉంటాయి, రివర్స్ రిజల్ట్ ఉంటుంది. అయోధ్య గారు ముందరున్నారు. ఇవాళ కాంగ్రెస్ చేతులు కలిపి ఇదే ముఖ దొరికిందని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళతో చేతులు కలుపుతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి మీరు. ఆ రకంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా అక్కడ రాజకీయాలు మారుతాయి, రాజకీయాలు వెనక ముందు అయిపోతాయి. దాని కారణంగా కానీ నిజానికి శ్రీనివాస్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కొంచెం కాంగ్రెస్కి దూరంగా ఉన్న పరిస్థితి ఇప్పటివరకు చూసాం. కానీ ఈ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిన తర్వాత అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఒక సానుభూతి అయితే అన్ని పార్టీలను కలిగింది. అలాగే ప్రజల్లో కూడా కొంత సానుభూతి, రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే అవుతాడేమో, ఇది కావాలని బీజేపీ చేస్తుందామనే ఒక సానుభూతి అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే లేదంటారా నిజంగా? మొన్నగాక అంతకు ముందు కాంగ్రెస్ తోనే చేతులు కలిపి పొత్తులో పోటీ చేసింది కేసీఆర్ గారు కదా. ఇక్కడ అక్కడ బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేయలేదు, ఇప్పుడు సర్కార్లో లేదా. ఛత్తీస్గఢ్ లో ప్రాంతీయ పార్టీ వాళ్ళంతా ఒక్కటి లేరా. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అవకాశం చూసి పోటీ చేస్తా ఉన్నది ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి. అక్కడ డిఎంకేతో లేదా. తమిళనాడులో ఏ పార్టీ కూడా ఇండిపెండెంట్ గా థర్డ్ ఫ్రంట్ ఏర్పడి వాళ్ళ ప్రాంతీయ పార్టీల యొక్క సమాహారంగా ఏర్పడి పోటీ చేయట్లేదు. either they are to be with BJP or they will have to be with Congress. ఏదో ఒక దానికి ఉంటా ఉన్నారు. దాంతోనే పెద్ద ఎఫెక్ట్ పడేది ఏం లేదు రాజకీయాల్లో. ఎన్డీఏ వర్సెస్ యూపీఏ చేస్తాం తప్ప రాజకీయాలు దేశంలో ఎన్డీఏ బాగానా యూపీఏ బాగానా అది అల్టిమేట్లీ జడ్జెస్ ఆర్ పీపుల్. ఆ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే వివేకంతో సపోర్ట్ చేస్తారు. ఎవరికి శిక్షించాలా, ఎవరికి సపోర్ట్ చేయాలా. ఎవరైతే ఈ దేశంలో 9 సంవత్సరాలుగా ప్రపంచంతో పోటీ పడే విధంగా దేశంలో డెవలప్మెంట్ కనబడతా ఉన్నది, ఏ రకంగానైతే ఇక్కడ తోటి సామాన్య ప్రజలకు ఆ లాభాలు డిజిటల్ ఇండియా ద్వారా మొత్తం కూడా అంతా ఉన్నాయి, ఎటువంటి యొక్క విదేశాల్లో పేరుగాంచి ఏ రకంగా తివాచీలు పంచి వెల్కమ్ చేస్తున్నారో ఆ రకంగా ఆ దేశాల నుంచి ఇక్కడ ఫండింగ్ అయి యూనిట్స్ వచ్చి కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతా ఉన్నదో ఇవన్నీ కూడా ఈ దేశ ప్రజలు ఆలోచిస్తారు. అవినీతికి అవకాశం లేకుండా పేద ప్రజల యొక్క ఆర్థిక డెవలప్మెంట్ కోసం ఆలోచించే సర్కార్గా ఇవాళ అనేక మార్పులు సంస్కరణ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఆలోచిస్తారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఒక్కటైనారు కాబట్టి వాళ్ళకి ఏద్దామనే మాట రాదు. ప్రజలకు కావాల్సింది గుడ్ గవర్నెన్స్ కావాలి. రైట్. అయోధ్య రెడ్డి గారు, ముఖ్యంగా కాంగ్రెస్ అంటే అంతర్గత కుమ్ములాటలు, ఒకళ్ళంటే ఒకరికి పడని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు, అలాగే జైలు శిక్ష పడిన తర్వాత విపక్షాల నుంచి అంటే బయట ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఒక మద్దతు వస్తున్న పరిస్థితి. ఈ అవకాశాలన్నా ఉపయోగించుకునే పరిస్థితి ఉందా కాంగ్రెస్, లేక అంతర్గత కుమ్ములాటలతో ఇలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందా? ముందుగా ఇప్పుడు మీరు రెండు వేరు అంశాలన్నా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యము, దాన్ని మీకు కొన్ని కుమ్ములాటలు, దాన్ని ఎట్లా మాట్లాడదాం ఏందో అనేది పార్ట్. దాంట్లో మాకు
భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, దానికి భిన్నమైన వాదన ఉంది. మేము ఎక్కడ ఆందోళన చెందుతున్నాము అంటే, మనకు 1950 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు ఈ రాహుల్ గాంధీ గారి మీద ఒక చిన్న సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని యాక్షన్ తీసుకోవడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం, దీనివల్ల అంటే ప్రశ్నించే గొంతులను అంటే ప్రజల కోసం మాట్లాడే వాయిస్ ని లేకుండా చేయాలనే ఒక ప్రయత్నాన్ని మేము చాలా ఆందోళన చెందుతున్నాం. రాజకీయంగా లాభం అవుతుందా, నష్టం అవుతుందా, ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి, దీన్ని మేము ఆ కోణంలో కంటే కూడా మా ఆందోళన దేశ ప్రజల సొమ్మును దోపిడీ చేసిన వాళ్ళకి మద్దతుగా నిలవడానికి కోసం, ఒక ఆదానికి, ఒక నీరవ్ మోదీకి, ఒక లలిత్ మోదీకి, వీళ్ళకు అండగా నిలవడానికి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నించినందుకు, ఆ ప్రశ్నించే గొంతులను ఎక్కడైతే అవినీతి జరుగుతుందని నిన్న మొన్నటి దాకా బీజేపీ వాళ్ళు నోరేసుకొని మీద పడ్డారో, అదే అవినీతి పరులకు ఇవాళ అండగా నిలవడానికి నరేంద్ర మోదీ పనిచేస్తుంటే, నరేంద్ర మోదీని ప్రశ్నించినందుకు, నరేంద్ర మోదీని ప్రశ్నించే గొంతును నొక్కేసే అప్రజాస్వామిక చర్యను మేము ఆందోళన చేస్తున్నాం. రాజకీయంగా లాభం అవుతుందా, నష్టం అవుతుందా, ఒక నేరో థింకింగ్ తో కాంగ్రెస్ పార్టీ లేదు. మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. మేము 9 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, లేదు. మేక్ ఇన్ ఇండియా మనకి టైం అయింది, ఒక అకౌంట్ లో చేస్తామన్నారు, దిక్కు దివానం లేదు. ఇవాళ అవినీతిని అంటే నల్ల డబ్బు అంటే తెస్తామన్నారు, నల్ల డబ్బు తీసుకుపోయిన వాళ్ళను ప్రశ్నిస్తే థ్యాంక్ యూ అయోధ్య రెడ్డి గారు, అలాగే దుగ్గరా శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.